ఈరోజు ముందుగా విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెను మార్పులు తీసుకొస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థ టీచర్లు కావచ్చు, పిల్లలకు నైతిక విలువలు కావచ్చు, ఏదైతే మాక్ అసెంబ్లీ నిర్వహించి ఆ మాక్ అసెంబ్లీ ద్వారా యువతకు ఒక దిక్సూచిలాగా ఏ రకంగా బాధ్యతతో కూడినటువంటి పిల్లలు ఏ రకంగా సమాజంలో ముందుకు పోవాలనే ఒక ఆలోచనని కార్యాచరణలో పెట్టినటువంటి మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఆలోచనలతో అయితే ప్రతిపక్షంలో ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగినప్పుడు మమ్మల్ని నమ్మి విశ్వసించి ఓట్లు వేసిన రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఈరోజు మా ఎమ్మెల్యేలు నియోజకవర్గం నుంచి 175 నియోజకవర్గాల నుంచి స్కూళ్ళ నుంచి పిల్లల్ని మాక్ అసెంబ్లీకి రావాలి, పిల్లలకు మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామంటే మేమందరం కూడా ఆశ్చర్యపోయినాం. శాసనసభలో ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? దీంట్లో లోకేష్ బాబు గారు మాకు శాసనసభలో చెప్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అంశం. అదే రకంగా స్పీకర్ గారు కూడా అయ్యన్న పాత్రుడు గారు వారు కూడా పెద్ద హృదయంతో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా లోకేష్ బాబు గారు కోరినటువంటి కోరికని మాక్ అసెంబ్లీ నిర్వహించాలని చెప్పి ఆమోదించడం కూడా వారికి కూడా పత్రికా ముఖంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యేలు నియోజకవర్గం వచ్చినప్పుడు మీరు చూస్తే దాదాపుగా ఇక్కడ రియల్ ఎమ్మెల్యేలు ప్రజలు ఆశీర్వదించినటువంటి బివి జయనాగేశ్వరుడు ఇక్కడ ఉంటే, అదే రకంగా నా పక్కన కూర్చున్నటువంటి నవనీత్ కుమార్ ఎవరైతే ఉన్నారో సన్ ఆఫ్ కుమార్ లేట్ శ్యామలమ్మ తల్లి గారు ఈరోజు మన ఎమ్మెల్యేలు నియోజకవర్గం నుంచి మాక్ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేసి మాక్ అసెంబ్లీలోకి ఈ అబ్బాయిని ఎన్నుకోవడానికి ఎవరైతే దైవంగా జెడ్పీహెచ్ స్కూల్ నుంచి ఉన్నటువంటి గురువులు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ బి గౌరమ్మ గారు జెడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎంగా, దాదా భాషా గారు, అదేవిధంగా అబ్దుల్ రహీం గారు, నాగవేణి గారు, వీరందరి గురువుల వారి యొక్క ప్రోత్సాహంతో ఆ బాబు అద్భుతంగా మాక్ అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు నియోజకవర్గం నుంచి పోయి మాట్లాడి చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు కూడా జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా శాసనసభలో ఏ రకంగా అయితే ప్రజలు ఆశీర్వదించిన ఎమ్మెల్యేగా నేను శాసనసభలో అధ్యక్షాన్ని మాట్లాడి కూలంకషంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్న సమస్యల మీద ఏ రకంగా అయితే సాగునీరు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, చేనేతర సమస్యలు కావచ్చు, ఈ విషయాలనే కాకుండా రానున్న రోజుల్లో మన ప్రాంతానికి చదువు విషయంలో కూడా జూనియర్ కాలేజ్ కావాలా మా ఊరికి అని చెప్పి అడగడం జరిగింది. చాలా సంతోషం. నిన్న చూస్తే దాదాపుగా పిల్లలని ఏ రకంగా అయితే ఈరోజు లోకేష్ బాబు గారు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి, ఇది ఏదో ఊరికే పేరుకు మాత్రం నామమాత్రం కోసం చేసేటువంటి పనులు కాదు. ఎందుకంటే చిన్నపిల్లల మనసులో ఈరోజు రాజకీయ నాయకుల యొక్క విలువలు, అదే రకంగా శాసనసభలో ఏ రకంగా ప్రవర్తించాలని చెప్పి ప్రజలకే కాదు ప్రజలతో పాటు ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలకు కూడా ఈ రకంగా ఉండాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు మాటల్లోనే చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యేలు కూడా ఈ రకంగా ఉండాలని చెప్పి అందరూ కూడా గౌరవప్రదంగా గెలిపించిన వ్యక్తులు శాసనసభను వేదికగా చేసుకొని వచ్చి మాట్లాడాలా, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలా, వారు ఆ సమస్యను ప్రస్తావించడానికి ఒక గొప్ప వేదిక. అటువంటి శాసనసభను గత ప్రభుత్వాలు కావచ్చు, గతంలో కావచ్చు, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఆ సభని తప్పుదో పట్టించే విధంగా తీసుకుపోయిన తీరుని సరిదిద్దుతూ ఈరోజు చిన్నపిల్లల చేత స్కూల్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి గురువుల చేత ఎన్నుకోబడినటువంటి ఈ పిల్లల వారి చిన్న మనసుని ఈరోజు యూత్ కూడా రాజకీయాలకు రావాలా, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గౌరవప్రదమైనటువంటి ఈ
ఈ యొక్క వ్యవస్థలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల తీరు ఎలా ఉండాలనే విధంగా మాక్ అసెంబ్లీ నిర్వహించినందుకు మరొకసారి మా లోకేష్ బాబు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వ్యవస్థలో మీరు చూస్తే మెగా డిఎస్సి అన్న డిఎస్సి ద్వారా టీచర్లని ఈరోజు మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేశారు. డిఎస్సి